మేం చెప్పినా కేసీఆర్ పట్టించుకోలే, మేడిగడ్డ బ్యారేజీ వద్దన్నా వినిపించుకోలే, మా రిపోర్ట్ను పక్కకు పెట్టి ఆయనకు వచ్చినట్లుగా చేసిండు. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు రిటైర్డ్ ఇంజనీర్ల వెల్లడి. 2015లోనే ఎక్స్పర్ట్స్ కమిటీ అంతా రిటైర్డ్ ఇంజనీర్లంతా 5 రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆరే కమిటీ వేసిండు. కమిటీ వేసి తేల్చండి అన్నాడు. వద్దు వద్దు, ఈ మేడిగడ్డ అస్సలే వద్దు, ఆ ప్రాణహిత అది మన తుమ్మిడిహెట్టి నుంచి తీసుకొద్దాం నీళ్ళని చెప్తే దాన్ని అనామాతం తీసి చెత్తబుట్టలు ఎత్తేసిండు. కేసీఆర్ నియమించిన కమిటీనే ఆ మేడిగడ్డను వద్దన్నది. ఇప్పుడు అదే రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ దుర్మార్గాన్ని బయటపెట్టిరనమాట. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితేనే మేలు అని చెప్తే మేడిగడ్డ వద్ద కట్టిండు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తే సమస్యలు కూడా చెప్పినాం, పైగా ఖర్చుతో కూడుకున్నదని రిపోర్ట్లో ప్రస్తావించాం. కాళేశ్వరం ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్టర్ల ఆర్థిక లావాదేవీలపైన జస్టిస్ ఘోష్ కమిషన్ ఫోకస్. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితేనే ప్రయోజనం అంటూ తాము ఇచ్చిన రిపోర్ట్ను కేసీఆర్ పక్కకు పెట్టేశారని, తనకు నచ్చినట్లుగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి పట్టుబట్టారని రిటైర్డ్ ఇంజనీర్లు వెల్లడించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయని, పైగా ఖర్చుతో కూడుకున్నదని చెప్పినా ఆయన వినిపించుకోలే. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు 4 రిటైర్డ్ ఇంజనీర్లు వివరణ ఇచ్చారు. ఈ 4 అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వేసిన అనంతరాములు కమిటీ సభ్యులే. అదే కమిటీ ప్రాణహిత చేవెళ్ల రీడిజైన్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని భావించిన కేసీఆర్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపైన 2015లో 5 రిటైర్డ్ ఇంజనీర్లు అనంతరాములు, వెంకటరామారావు, చంద్రమౌళి, దామోదర్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డితో కమిటీ వేశారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మనందరికీ నోటెడే. సో ఆయన కూడా చాలా సందర్భాల్లో తర్వాత కాలంలో చెప్పడం జరిగింది. ఆ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి అప్పట్లోనే రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? కానీ నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆ రిపోర్ట్ పట్టించుకోలే, బయట పెట్టలే. కాళేశ్వరం బయట పెట్టుడు కాదు, తీసుకుపోయి డస్ట్బిన్లు ఎత్తేసిండు. కాళేశ్వరం అవకతవకలపైన విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ జ్యుడిషియల్ కమిషన్ ముందు శనివారం రిటైర్డ్ ఇంజనీర్లు అనంతరాములు, వెంకటరామారావు, చంద్రమౌళి, దామోదర్ రెడ్డి హాజరయ్యారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆయన లేరేమో నేను అనుకోవడం. బీఆర్కే భవన్లో జరిగిన ఈ విచారణలో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వానికి తాము ఇచ్చిన రిపోర్టును కమిషన్ ముందు వాళ్ళు ఉంచారు. నాటి విషయాలను కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్కి వివరించారు. వివిధ కారణాలతో రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఈ విచారణకు హాజరు కాలే. అంటే ఇక్కడ ఉండి హాజరు కాలేదా, లేరేమో అనుకుంటా, నాకు తెలిసి బయట ఉన్నారేమో. తుమ్మిడిహెట్టి వద్ద ఏడాది పొడవునా ప్రాణహిత జలాల లభ్యత, తక్కువ ఎత్తుకు ఎత్తిపోయడం, గ్రావిటీ ద్వారా నీటిని తరలించే వీలు ఉండడం, అప్పటికే కొంతమేర కెనాల్ వర్క్స్ పూర్తి కావడం లాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని అక్కడే ప్రాజెక్ట్ నిర్మిస్తే అన్ని విధాల ప్రయోజనమని మేము రిపోర్ట్ ఇచ్చాం. కానీ అప్పటి సీఎంకు, అప్పటి ఇరిగేషన్ మంత్రికి అది ఇష్టం లేదు. అందుకే మా రిపోర్ట్ను పక్కన పెట్టి మేడిగడ్డ బ్యారేజీ కట్టి ప్రాణహిత నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు అని కమిషన్ చైర్మన్కు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పిలిస్తే ఎవరైనా రావాల్సిందే, తాము విచారణకు పిలిస్తే ఎవరైనా సరే రావాల్సిందే అని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే తేల్చి చెప్పారు. విచారణకు పిలిచే అధికారం కమిషన్కు ఉంది. ఒకవేళ ఎవరైనా తమ ఆదేశాలు ధిక్కరిస్తే రూల్ బుక్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు తీసుకున్నట్లు వాదన వినిపిస్తున్న నేపథ్యంలో అన్ని అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక అవసరమైతే సిడబ్ల్యూసి ఆఫీసర్లను కూడా విచారణకు పిలుస్తామని ఘోష్ అన్నట్లు సమాచారం. ఈ నెల 27 లేదా 28వ తేదీ నాటికి ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల నుంచి అఫిడవిట్లన్నీ వచ్చేస్తాయని భావిస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది కేవలం 3 బ్యారేజ్ల మీద విచారణ మాత్రమే. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఇందులో ఇది ఈ వార్త కేవలం రిటైర్డ్ ఇంజనీర్లకు ఇచ్చినటువంటి రిపోర్ట్ని, అంటే కేసీఆర్ వేసిన కమిటీ రిపోర్ట్ని కూడా కేసీఆర్ పక్కన పెట్టిండు. ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు, అది నచ్చలే. పాజిటివ్గా వస్తుందని అనుకొని ఉంటాడు. ఈయన మొత్తం సైంటిస్ట్ కదా, ఈయన ఇంజనీర్ కదా, పాజిటివ్గా వస్తుందని అలాని చేసి ఉంటాడు. ఎట్లయినా వాళ్ళు పాజిటివ్గానే ఇస్తారు, ఇదే జరగాలని అనుకొని ఉంటాడు. వాళ్ళు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు, తీసుకుపోయి చెత్తబుట్టలు వేసిండు. ఇది ఇంతవరకే పరిమితం ఈ వార్త. ఈ విచారణ కేవలం 3 బ్యారేజ్ల వరకే. టోటల్ కాళేశ్వరం మీద కాదు. 90% ప్రాజెక్టు మీద విచారణ జరుగుతలేదు. కేవలం 10% ప్రాజెక్టు మీదనే విచారణ జరుగుతున్నది. ఇది మనం గుర్తించాలి. ఈ విచారణలో కేసీఆర్ని విచారిస్తారా ఎంతవరకు అన్నది నేను అనుకోని. ఈ కేసులో కేసీఆర్ సేఫ్గానే ఉంటాడు అనుకుంటున్నా కాళేశ్వరం విషయంలో. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి ఎంటర్ కానంత వరకు ఈ కేసులో కేసీఆర్ సేఫ్. మెగా కృష్ణారెడ్డిని ఒకవేళ విచారణ చేయాలని ఆలోచన చేస్తే మెగా కృష్ణారెడ్డి ఎవరెవరికి పైసలు ఇచ్చిండు? కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండు, బీజేపీ వాళ్ళకి ఇచ్చిండు, మీడియాకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. అందరి చిట్టా బయటకు వస్తుంది. ఎందుకు?
దీని ఇట్లాగే కాలయాపన చేసుకుంటూ పోతే అయిపోతుంది కదా, అదే నడుస్తుందనైతే నాకు అనిపిస్తున్నది. లేదంటే ఇప్పుడున్న గవర్నమెంటు సో వాళ్ళు ఎవరు అంటే వేరే వాళ్ళకి సంబంధించిన కమిషన్ల వ్యవహారం జోలికి పోకుండా ఏమైనా ఎంక్వైరీ చేయాలి. అది కూడా నాకు తెలిసి సాధ్యమైందని అయితే నేను అనుకుంటలేను. అందుకే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ సేఫ్ జోన్లోనే ఉండడం నాకు అనిపిస్తున్నది. అంటే ఏ తప్పు చేయలేదని కాదు, 1,00,000 కోట్లను ముంచి ఆ 1,00,000 కోట్లలో ప్రతిపక్షాలకు కూడా వాటా ఇచ్చిండు. అది కూడా ఆ వాటా ఏంది, వాడు 90% ఎత్తుకపోతే లేక 10% అందరికి పంచిండు. ఈ పెన్షన్లు తీసుకొని ఆడికే మురిసిరీలు ఈ బ్యాచ్ అంతా.